గోదావరి చెంతనే ఉన్న నీటి కష్టాలు తప్పడం లేదు. మంచినీళ్ల కోసం తిప్పలు పడుతున్నారు జనం. పట్టణం పల్లె అని తేడా లేదు. తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా మంచినీళ్ల గోసనే. ఇంతకీ నీటి కష్టాలను తీర్చడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పక్కనే గోదావరి గలగలలు, చుట్టూ పంట కాలువలు, ఎక్కడ చూసినా నీళ్లే నీళ్లు. ఇది నిన్న మొన్నటి వరకు గోదావరి జిల్లాల్లో కనిపించిన సీన్. కానీ ఇప్పుడు కాలం మారింది. మండుటెండలకు తోడు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. రాజమండ్రితో పాటు ఇతర గ్రామాల్లోనూ తాగునీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. రాజమండ్రిలో రోజుకు ఒక్కసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు అధికారులు. దీంతో ఆ నీరు ఎవరికీ పూర్తిగా అందట్లేదు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు 3 టీఎంసీల నీటిని కేటాయిస్తున్నా అవి సరిపోవడం లేదు. దీనికి తోడు పైపు లైన్ల లీకేజీలు ఏర్పడి నీరు వృధా అవుతోంది. మాకు 3 రోజులు బట్టి నీళ్ళు రావట్లేదండి. ఎన్నాళ్ళు కోరీలు ఉండేయండి, బట్టలు ఎత్తు కూడా పోయేవాళ్ళవి. ఈ నీళ్ళు సరిపెట్టుకోడు, కోరీలు కూడా లేవు, పొలాలు రావట్లేదు. వచ్చినా 2 బిందులు, అంతకంటే ఎక్కువ దొరకవు. కారు ఒక రోజు వస్తే రోజు రాదండి. ఈ 5 రోజులు బట్టి కారు కూడా రావట్లేదు, పొలాలు రావట్లేదు. మా పరిస్థితి ఏంటండి? కాకినాడలో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నా గొంతు తడవట్లేదు. జనాభాకు సరిపడా నీళ్లు అందించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. తాగడానికి సరిగ్గా నీళ్ళు ఇవ్వట్లేదు. అంటే ఉదయం పూట కూడా ఏమన్నా కష్టపడి బతికే వాళ్ళు పనికి పోతే పని ఉండదు, కూడుండదు. అందుకని ఉదయాన్ని ఇస్తే 2 పూటలు, సాయంకాలం పొద్దున కూడా ఇవ్వండి. నీళ్ళ ప్రాబ్లం చాలా ఇదిగా ఉంది. క్వారీలు అన్ని మూసేస్తారు. ఎక్కడ చెంబు నీళ్లు తెచ్చుకుంటాలేదు. ఎన్నాళ్ళ బిందులతో తెచ్చుకునే వాళ్ళు దారి నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్లు కూడా లేవండి. వెళ్తే అక్కడికి వెళ్ళాలా, గోదావరికి వెళ్ళాలా. మాకు తాగుతా నీళ్ళే వెళ్ళి వారు దయచేసి మంచినీళ్ళు వాటర్ మాకు ఇప్పించమని కోరి అడుగుతున్నాం. భూగర్భ జలమట్టాల పరిస్థితిని పరిశీలించిన అధికారులు తూర్పుగోదావరి జిల్లాలో 78 చోట్ల నీటి మట్టాలు ఆందోళనకరంగా ఉన్నట్లు గుర్తించారు. ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాల్లో 480 ట్యాంకర్లను సిద్ధం చేశారు అధికారులు. అయితే నీటి ఎద్దడి ఎక్కువగా ఉండడంతో అవి సరిపోవడం లేదు. రావట్లేదు సార్, ఎవరిని అడిగినా మాకు పంపట్లేదు. కనీసం ఒక నుయ్యి లేదు, గొయ్యి లేదు. ఏం చేయాలో కూడా మాకు అర్థం అవట్లేదు. మంచినీళ్ళు లేవు. తిండి లేకపోతే చచ్చిపోతాం, నీళ్ళు లేకపోతే ఎలా చెప్పండి. తాగడానికి మంచినీళ్ళు లేవు, బిడ్డలకి కూడా పట్టించుకోవడానికి. ఈ రోజు ఇలా కార్పొరేటర్ గారిని నానా తిప్పలు పడితే ఇంతవరకు వచ్చిందండి. మాకు కుళాయిలు కూడా మాకు లేదండి. కొన్ని సంవత్సరాలు బట్టి ఉందండి గొడవ. ఎవరు వచ్చినా నీళ్ళు ప్రాబ్లం మట్టుకు సాల్వ్ చేస్తలేదు. ఓట్లకు మట్టుకు అమ్మా బాబా అని వచ్చి ఇచ్చేస్తాం వచ్చేస్తాం అంటున్నారు. అంతే తప్ప మంచినీళ్ళు మట్టుకు మాకు ఇవ్వట్లేదు. మాకు నీళ్ళు కావాలి సార్, 2 పూట్ల నీళ్ళు కావాలి. మేమేమీ అడగట్లేదు నీళ్లు. గోదావరి డెల్టా కాలువలకు ఇప్పటికే నీటిని నిలిపివేయాల్సి ఉన్న ఆ గడువును 20 వరకు పెంచారు. కాలువలకు నీటిని ఆపేస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపినా పెరిగిన జనాభా దృష్ట్యా నీరు సరిపోయే పరిస్థితి లేదు. ప్రస్తుతం గోదావరికి 6,500 క్యూసెక్కుల నీరు వస్తుండగా 5,900 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ నిల్వ సామర్థ్యం 2.93 టీఎంసీలు కాగా ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నీటి నిల్వలు పడిపోయాయి. ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం ఆందోళన అవసరం లేదని చెప్తున్నారు. జిల్లాలో ఉన్న 63 తాగునీటి చెరువులను నీటితో నింపామని, ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు.